అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కాపులకి ఆయన ఏదో తెచ్చి కిరీటాల్ని నెత్తి మీద పెట్టేసినట్టు ఏదేదో మాట్లాడుతుంటారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలిసిన, అంటే ఆయన వెనకాతలు తిరిగిన వాళ్ళు, వాళ్ళ జెండాలు పట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు అందరికీ తెలుసు ఆయన మాటలేంటి, ఆ మాటల్లో అర్థాలు ఏంటని. అయినా కూడా ప్రతిరోజు ఎక్కడో దగ్గర పాపం ఆయన మర్చిపోకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ఆదరణ ఎక్కువ అవుతుందని చెప్పి కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కోసం, అదే ఒక బటన్ నొక్కడం కోసం వారానికి ఒకసారి రోడ్డు మీదకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, బటన్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడతారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, పాపం మీరు చెప్పేవన్నీ ప్రజలకి అర్థమవుతుందో లేదో అని మీకేమైనా డౌట్ ఉండొచ్చు. 100% ప్రజలకి చాలా క్లారిటీ ఉంది. అందులో ముఖ్యంగా కాపులకి చాలా క్లారిటీ ఉంది. 2019లో ఎవరైతే అత్యధికంగా ఉన్న కాపులు ఉన్న జిల్లాలోకి వచ్చి అప్పుడు మీరు ఆడిన నాటకాలు, మీ ప్రశాంత్ కిషోర్తో ఆడిన నాటకాలు అవన్నీ కూడా క్యాష్ చేసుకుంటూ ఎక్కువగా ఉన్న కాపులు జిల్లాలోకి వచ్చి నేను రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పి మీ వెనకాతలు ఉన్న కొంతమంది నాయకులు, కాపు నాయకులతో ఓట్లు వేయించుకున్నారా లేదా? మరి దానికోసమేనా మీరు కాపులకి కిరీటాలు పెట్టేశారు? నాకు అర్థం కాని విషయం. మరి ఈరోజు కొత్తగా వచ్చి కాపులకి అవి చేసేస్తున్నాను, ఈ చేసేస్తున్నాను మీరే చెప్పారు కదా. కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 2,000 కోట్లని. ఆ 2,000 కోట్లు ఎక్కడ? ఆ కాకి లెక్కలు మాత్రమే మిగిలే, కానీ కాపులకి 2,000 కోట్లు ఎక్కడ? చూపించండి. మీరు చూపించమని అడుగుతా ఉన్నాం. ఒక్క రూపాయి అయినా మీరు కాపు కార్పొరేషన్ ద్వారా చేశారా? ఏదో మాట్లాడితే ఊరికే మీ కాపు మంత్రులతో వచ్చి మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. వాస్తవానికి ఈరోజు కాపు కులాన్ని అంతటినీ కూడా మీరు తప్పుదారి పట్టించి తాకట్టు పెట్టించేంత పరిస్థితికి మీ మంత్రులు, కాపు మంత్రులనిచ్చే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం ఈరోజు కాపు జాతిని అంతా కూడా వాళ్ళ ద్వారా ఈరోజు అనగదొక్కుతున్నారు, అన్యాయం చేస్తున్నారు. ఇది వాస్తవం. మాట్లాడితే రోడ్డు మీదకి వచ్చిన కాపు మంత్రులు వాళ్ళని కూడా అడుగుతారు జనాలు. అడిగే టైం 100% వచ్చింది. ఏదో మీకు మీరు డప్పులు కొట్టేసుకున్నంత మాత్రాన్ని ఇక్కడ మిమ్మల్ని ఏమో పొగిడేస్తున్నట్టు, కాపులు ఏదో మీరు కాపులకి సంక్షేమం చేసేస్తున్నట్టు మీరు ఇచ్చేయడం కాదు. నిజంగా మీరు కాపులకి ఇచ్చేస్తే మరి 5% అప్పుడున్న మరి ఈబీసీ రిజర్వేషన్లో 5% ఎందుకు మీరు తీసేశారు? ఉంచాలి కదా. రిజర్వేషన్ తీసేయడం వల్ల కాపులకు లాభం ఉందా? దాన్ని అడగరు, మంత్రులు అడగరు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అడగరు, కాపు మంత్రులు అడగరు, కాపు ఎమ్మెల్యేలు అడగరు. తీరా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేశారు, అంత చేశారని చెప్పి మళ్ళీ వచ్చి డప్పులు కొట్టడం, మళ్ళా పవన్ కళ్యాణ్ గారి మీద తిట్టడానికి ముందుకు రావడం. ఇదేనా కాపులకి మీరు చేసిన విపరీతమైన లాభం? కిరీటాలు ఇవేనా? మళ్ళీ తీరా వచ్చి కాపుల్ని అన్యాయం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మా గురించి మాట్లాడతారు. మీరు ఏం చేశారు? కాపుల కోసం ఏం చేశారంటే మీ లెక్కలు ఉంటాయి కదా. అక్కడ అమ్మ ఒడిలో ఇంత ఇచ్చాం, లేకపోతే పెన్షన్లో ఇంత ఇచ్చాం, అది ఇంత ఇచ్చాం, ఇది ఇంత ఇచ్చాం, ఓవరాల్గా ఇంత ఇచ్చాం, కాపులకి ఇంత ఇచ్చాం. ఆ లెక్కలు కాదు. స్ట్రైట్ అవే కాపు కార్పొరేషన్ ద్వారా మీరు చదువుకున్న విద్యార్థులకి ఏమి ఇస్తున్నారు? కాపు కార్పొరేషన్ ద్వారా ఎవరైనా ఉద్యోగాలు కానీ, లేకపోతే కాపు కార్పొరేషన్ ద్వారా ఏమన్నా మీరు ఇండస్ట్రీస్ లేకపోతే ఎంటర్ప్రీనర్స్ని కానీ ఇలా ఏమన్నా ప్రోత్సాహకాలు ఇచ్చారా? ఏమైనా వైట్ పేపర్ మీద ఇవ్వగలరా? మిమ్మల్ని మీ మంత్రుల్ని ఊరికే నోరు పారేసుకున్న మంత్రులు కూడా స్ట్రైట్గా అడుగుతున్నాం, అయ్యి మాట్లాడండి. అంతేగాని ఊరికే వచ్చి మేము కాపులకి అవి ఇచ్చేసాం, ఇవి ఇచ్చేసాం, అవతల వాళ్ళు మోసం చేసేస్తారు, యువతల వాళ్ళు మోసం. మీ మాటలు మీవి ఊరికే ఈ దత్తపుత్రులు ఇవి అవి కాదు. అవన్నీ ఎవరు నమ్మరు. ఇప్పుడు మీరు దమ్ముంటే డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీని అడుగుతున్నా, దమ్ముంటే మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మేముగో కాపులకి ఇలా ఇస్తున్నాం, ఇది చేసాం, మీ దొంగ లెక్కలు కాదు, స్ట్రైట్ అవేలా లెక్కండి. లేదంటే చెప్పండి,
మీ నాయకులు అంటూ ఉంటారు కదా, మా పులివెందల పులి అని. పులివెందల పిల్లో అప్పుడు అర్థమైపోద్ది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మనం చెప్పిందంతా రైటు, ఏదో 2019లో కాపుల్ని మనం మోసం చేసాం, ఓట్లు వేయించుకున్నాం, తర్వాత కూడా మోసం చేసిన వాళ్ళు ఏమీ పనికిరారు, వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు. లేకపోతే మీరు అంటుంటారు కదా అక్కడిక్కడ కాపులు అమ్ముడిపోయే వాళ్ళని ఎలాగైనా మేనేజ్ చేసేయాలి. సమస్య లేదు. కాపులందరికీ చాలా క్లారిటీ ఉంది. మీరు 19 ఎలక్షన్ ఎంత దీని కింద వాడుకున్నారో కాపుల్ని క్లారిటీ ఉంది. ప్రతి వర్గాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గాన్ని జనసేన పార్టీ 100% హక్కును చేర్చుకుంటుంది. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తుంది. ప్రతి ఒక్కరి వెనకాతలుంది. 100% రేపు రాబోయేది 2024లో రాబోయే ప్రభుత్వం జనసేన పార్టీ ప్రభుత్వం. మీరు ఎన్ని బటన్లు నొక్కండి, ఎన్నన్నా చేయండి, ఏదన్నా చేయండి, ఎన్ని అబద్ధాలన్నా మాట్లాడండి, ఎన్ని కాకిలెక్కలన్నా మాట్లాడండి. మీరు పుల్ అనుకుంటారో పిల్లు అనుకుంటారో ఏదన్నా మీరు మాట్లాడుకోండి. 100% మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు గెలిచే ప్రసక్తే లేదు. అప్పుడు తెలుస్తుంది. మీ నాయకులందరూ మా పులి బయటకు వస్తుంది, పులి కాదు పిల్లి అనేది అప్పుడు తెలుస్తుంది. పులి చర్మం ఉన్న పులి జారులుంటే పులి అయిపోదు. దయచేసి ఇవన్నీ మాకు తెలుసు. మీరు ఎంత మోసం చేశారో, మీ నాన్న ఎంత మోసం చేశారో అందరి గురించి మాకు తెలుసు, ప్రజలకు తెలుసు, కాపులకు తెలుసు. ఎంత మోసపోయారో అందరికీ తెలుసు. మీరు ఏదో ఊరికే ఈరోజు వచ్చి కహానీలు చెప్పినంత మాత్రాన, అందరికీ వచ్చి ఏదో చెప్పినంత మాత్రాన, ఏదో ఈ మధ్య విన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గర వాళ్ళ దగ్గర కదా ప్రింటింగ్ మిషన్ ఉంది, డబ్బులు ఇచ్చేచ్చు కదా అన్నట్టు ఉంటుంది. ఇదంతా ఇవన్నీ ఎందుకండి? ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ముఖ్యమంత్రిని అవ్వాలి అన్నం కాదు. ముఖ్యమంత్రి అయితే ఏం చెయ్యాలో తెలుసుకోండి. ముఖ్యమంత్రి అయితే బటన్ నొక్కేసి పొద్దున్న లేస్తే బటన్ నొక్కేయడం, ఏ కులం వాడితో ఆ కులం వాడితో తిట్టించడం, లేకపోతే ఇదిగో ₹1 ఉంటే ₹10 చూపించడం, ₹1 ఇచ్చి ₹10 చూపించడం, లేకపోతే ₹1 ఇచ్చి ₹100 ప్రజల నుంచి పీడించుకొని తినటం, ఇది కాదు ముఖ్యమంత్రి అంటే దానికంటూ కొంత ఇది ఉంటుంది. అది తెలుసుకోండి. అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసుకోండి. లా అండ్ ఆర్డర్ని ఎలా చేయాలో తెలుసుకోండి. ప్రతి ఒక్క రూపాయిని దాన్ని వాల్యూ యాడెడ్గా మళ్ళీ ప్రజలకు ఎలాగివ్వాలో తెలుసుకోండి. అంతేగాని ఊరికే ఎవరి మీద పడితే వాళ్ళ మీద కాపుల్ని మేము ఉద్ధరించేసామని మాట్లాడటం కాదు. ప్రతి ఒక్కరికి తెలుసు. కాపు కార్పొరేషన్ అనేది కాపులు మర్చిపోయి ఆల్రెడీ 3.5 సంవత్సరాలు అయింది. 2019లోనే మర్చిపోయారు. అదొక కార్పొరేషన్ ఉందని, దానికి ఒక చైర్మన్ ఉన్నాడని మర్చిపోయారు. మీరే మాట్లాడితే బయటకు వచ్చి కార్పొరేషన్ అని అదని ఇదని మాట్లాడతారు. 100% వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందని కూడా మర్చిపోయారు కాపులే కాదు, అన్ని వర్గాలు మర్చిపోయి. తస్మాత్ జాగ్రత్త. ఊరికే మాటలు ఆడితే ఇక్కడ కుదరదు. ఏదైనా మీరు నెంబర్స్ పక్కాగా ఉన్నయ్యే ఇక్కడ తెలుస్తుంది. లబ్ధి పొందిన వాళ్ళే తెలుస్తుంది. ఊరికే బటన్ నొక్కేసి ప్రతిసారి కాకి లెక్కలు అన్నింటిలో లెక్కలు చూపించేస్తే ఇక్కడ ఎవరు నమ్మేవాడు లేడని తెలుసుకోండి.